బ్లడీ రోడ్స్. ఆ విలేజ్కి ఫ్లైట్ ఉన్నా బాగుండేది, ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళం. ఇలాంటి రోడ్డుపై రామ్ వాళ్ళు కూడా ఎంతో దూరం వెళ్ళుండరు మహా. రామ్కి కాల్ చేసి ఆగమని చెప్పు మహా, మనం వస్తున్నామని చెప్పు. అవును వదినా, అప్పుడు ఈ చేజింగ్ ఉండదు. రామ్కి కాల్ చేయి. సిగ్నల్స్ లేవు జనా. అందుకే రామ్ సీతల ఫోన్స్ మనకి రీచ్ అవ్వడం లేదు. ఇప్పుడు మనం రామ్ సీతల్ని రీచ్ అవ్వాలంటే ఎలా అన్నయ్య? ఏమండి, కాస్త ఫాస్ట్గా వెళ్ళండి. త్వరగా వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు. ఇలాంటి రోడ్స్ పై ఇంతకన్నా స్పీడ్ వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. అవును, మన కారు డ్యామేజ్ అవుతుంది. కారు డ్యామేజ్ అయినా పర్వాలేదు, కొత్త కారు బుక్ చేద్దాం. ఫాస్ట్గా వెళ్ళు గిరి. అలాగే వదినా. మహా మహా వాళ్ళు ఊరు చేరేలోపు మనం ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళు గిరి. అలాగే. మామా 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 బండాపు. అబ్బా, మళ్ళీ ఏమొచ్చింది? మామిడి తోట వచ్చింది, దిగండి. ఇలాగైతే రేపటికి గాని మీ ఊరు వెళ్ళలేమేమో. 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం, రండి. రా మామా. ఇప్పుడు ఈ తోటలో ఎవరిని చూడాలి? చూడ్డానికి కాదు, దొంగతనం చేయడానికి. దొంగతనం ఏంటి? మేము కోల్కి వెళ్ళేటప్పుడు ఈ తోటలోనే మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. ఏంటి, దొంగతనం చేసేవాళ్ళ? తప్పు కదా. 1-2 కాయలు కోసుకుంటే తప్పేం కాదు. రా మామా, రా. అరే, మామా, నీకు చెట్టు ఎక్కడం వచ్చా? ఏంటి? మామిడి చెట్టు ఎక్కడం వచ్చా? రాదు. చెట్టు ఎక్కకుండా కాయలు కోయగలరా? కాయ ఎక్కడుంది? ఆ చెట్టు కొమ్మకి చాలా కాయలున్నాయి. ఒక కాయ కోసివ్వవా? నేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే 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 జంప్. ఇంకొంచెం పైకి. అదే. కాయలు చాలా హైట్ లో ఉన్నాయి, అందట్లేదు. ఎలాగులా అందుకు మామా. చిన్నప్పుడు మీరెలా కోసుకునేవాళ్ళు? అప్పుడు చిన్నపిల్లలం కదా, చెట్లెక్కి కోసుకునేవాళ్ళం. ఒకరు చెట్టుపైకి ఎక్కి కాయ కోస్తే కిందున్న వాళ్ళం పట్టుకునేవాళ్ళం. ఇప్పుడెలా? నీకు చెట్టు ఎక్కడం రాదా? మీకు నన్ను ఎత్తుకోవడం వచ్చా? ఏంటి? మీరు నన్ను ఎత్తుకోండి, నేను కాయ కోస్తాను. నేను ఎత్తుకోను. పోనీ నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, మీరు కాయ కోయండి. నువ్వు నన్ను ఎత్తుకుంటావా? ఎలా? ఇలా. మామిడికాయ వద్దు, ఏమొద్దు, పోదాం పద. తోటలోకి వచ్చి కాయ కోసుకోకుండా వెళ్ళాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనం త్వరగా కాయ కోసుకుని వెళ్ళకపోతే తోటమాలొచ్చి మిమ్మల్ని పట్టుకుని చెట్టుకి కట్టేసి కొడతాడు. తర్వాత మీ ఇష్టం. అదేంటి, నిన్ను మీ ఊరికి తీసుకొచ్చాను కదా, అయినా కూడా నన్ను చెట్టు కట్టేసి కొడతారా? నన్ను ఊరికి తీసుకొచ్చినందుకు కాదు,
ఈ తోటలోకి తీసుకొచ్చినందుకు కొడతారు. నేను తీసుకురావడం ఏంటి? నువ్వే నన్ను ఈ తోటలోకి తీసుకొచ్చావు. టైం వేస్ట్ చేయకు మామ. తోటమాలి వచ్చేలోపు మనం కాయ కోసుకుని వెళ్ళిపోవాలి. త్వరగా నన్ను ఎత్తుకో. అయ్యో, కదలకు, బ్యాలెన్స్ చేయలేను. చెక్కల గింతలు అవుతున్నాయి మామ. త్వరగా కాయ కొయ్. ఓ, సరే. చూడ్డానికి స్లిమ్గా ఉంటావు, ఇంత వెయిట్ ఉన్నావేంటి? కాయ అందిందా లేదా? లేదు, ఇంకొంచెం పైకి ఎత్తండి. ఏయ్, ఎవర్రాదే? అమ్మా! అమ్మా! సచ్చినుడా, ఎలా పడేసావేంటి? సారీ సారీ సారీ. ఆగండి అక్కడే, మీ పని చెప్తాను. చెయ్యండి, తోటమాలి వస్తున్నాడు. ఏయ్, ఆగండి. నా తోటలోకి దొంగతనానికి వస్తారా మిమ్మల్ని? ఏయ్, ఆగండి. ఏయ్, ఆగండి. భలే తల్లింగా ఉంది కదా మామ. హారిబుల్గా ఉంది. ఆఫ్టర్ ఆల్ మామిడికాయ కోసం ఎంత అడ్వెంచర్ అవసరం? ఇది ఆఫ్టర్ ఆల్ మామిడికాయ కాదు మామా, మనం కష్టపడి కొట్టేసిన కాయ. 10 రూపీస్ పెడితే కాయ వస్తుంది కదా. కొన్న కాయ కంటే కొట్టేసిన కాయే రుచి. ఇలా దొంగతనం చేసిన కాయ తింటే ఆ టేస్టే వేరు మామా. నువ్వు తిను మామా. మా పిన్ని నాకు శాండ్విచ్ బర్గర్ పెట్టింది. ఎండిపోయిన ఆ గడ్డి ఎందుకు మామా? ఫ్రెష్గా ఈ కాయ తిను. నాకు అలవాట్లేదు. హా, మీ సిటీ వాళ్లకు తాజా కాయలు తినే అలవాట్లేదా? ఒకసారి తిని చూడు మామా, మళ్ళీ మామిడి తోటలోకి వెళ్దామంటావు. అంత టేస్టీగా ఉంటుందా? అరే చెప్తున్నానుగా, కానీ ఎలా తినాలి? ఇలా కొరికి తినాలి. నేను అలా తినలేను. ఏ, నేను ఎంగిల్ చేశానని వెనకాడుతున్నావా? చిలక్ కొట్టిన జామకాయ ఎంత రుచిగా ఉంటుందో ఈ సీత కొరికిన మామిడికాయ అంత రుచిగా ఉంటుంది. కావాలంటే కాకెంగిలి చేసి ఇస్తాను, తిను మామా. కాకెంగిలి అంటే? హా, అంతే. ఈ ముక్కకు ఏమీ అంటుకోలేదు, తినండి. ఎలా ఉంది మామా? బాగుంది. రుచిగా ఉందా? మళ్ళీ మామిడి తోటలోకి వెళ్దామా? మరో 2 కాయలు కోసుకుందామా? వద్దు, ఇంటికి వెళ్దాం. ఎందుకు మామా అంత భయం? అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలి. అవును మామా, నువ్వెప్పుడు దొంగతనం చేయలేదా? నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. హా, నేను మా పిన్ని పెంపకంలో పెరిగాను. ఎలాంటి తప్పులు చేయను. ఇవి తప్పులు కాదు మామా, సరదాలు. మనం ముసలివాళ్ళమయ్యాక కూడా గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఉండు మామా.
మా పల్లెటూరులో ఇలాంటి సరదాలు చాలానే ఉంటాయి. నా చిన్నతనం అంతా వాటితోనే గడిచిపోయింది. పెళ్లి చేసుకోకుండా అలాగే సరదాగా జీవితం గడిపేద్దాం అనుకున్నాను. మా అమ్మా నాన్నలతో కూడా చెప్పేశాను. కానీ అప్పుడు తెలీదు సీత కోసం ఈ రాముడు వస్తాడని. ఆ రాముడు విల్లు విరిచి సీతను పెళ్లి చేసుకుంటే హే రాముడు పెళ్లి చేసుకోకూడదు అనే నా కథను విరిచేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మీ ఊరు ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం. 2-3 కిలోమీటర్లే. కానీ ఇక్కడ నుంచి రోడ్ బాగోదు, గతుకులుంటాయి, మెల్లగా వెళ్ళాలి. త్వరగా మీ ఊరెళ్ళి మీ వాళ్ళని పిలిచి రిటర్న్ అవ్వాలి. ఈ రోజే తిరిగి వెళ్ళాలా? వెళ్ళకపోతే మా పిన్ని చంపేస్తుంది. మరి అంత భయం అయితే ఎలా మామా? అది భయం కాదు, పిన్నిపై నాకున్న గౌరవం. సరిగ్గా తొడవ్వే. సీత వాళ్ళ ఆయన వచ్చేలోపు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. ఇల్లు నీటిగానే ఉందత్తమ్మా. మీరే మళ్ళీ నాతో శుభ్రం చేయిస్తున్నారు. పని చేస్తే నీ కండలేవి కరిగిపోలేవే. అవును, మీ అక్కా బావ పంతులు గారి దగ్గరికి వెళ్ళారా లేక పక్కూరికి వెళ్ళారా? ఇంకా రాలేదేంటే? వస్తారులే అత్తమ్మా, షాపింగ్ కూడా ఉంది కదా, టైం పడుతుంది. మనకున్న సమయమే తక్కువ, ఏర్పాట్లవి చెయ్యాలి కదే. ఇందాక మా అక్క హడావిడి చేసింది, ఇప్పుడు మీరు చేస్తున్నారు. సరే సరే, శుభ్రంగా తుడు. అదిగో మాటల్లోనే అక్క బావ వచ్చేశారు. మీరింకా రాలేదని అత్తమ్మ కంగారు పడుతుందక్కా. అల్లుడు గారు సీత వచ్చేసారా? వస్తే ఇంటి ముందు అల్లుడి గారి వెహికల్ ఉంటుంది కదా. నీకు మా అమ్మ కంటే కంగారు ఎక్కువ. ఇంత ఆలస్యమైందేంటి శివ? పంతులు గారు ఇంట్లో లేరా? పంతులు గారు ఇంట్లోనే ఉన్నారత్తయ్య. ఈయన ఒంటి మీదకి పరశురాముడు వచ్చాడు. పంతులు గారిని ఈయన భయపెట్టేశారు. ఎందుకు బావగారు? ముహూర్తం పెట్టడానికి దక్షిణ ఏమన్నా ఎక్కువ అడిగారా? ఈయన చేతిలో తుపాకీ ఒక్కటే తక్కువ. అది కూడా ఉండుంటే పాపం పంతులు గారు ఏమైపోయేవారో. అంతలా ఏం జరిగిందే? ఈయన్నే అడగండత్తయ్య. ఇప్పుడు ఈ విషయం అవసరమా? ఇంతకీ ముహూర్తం పెట్టించుకొచ్చారా లేదా అక్కా? ఆ విషయం ఎలా వదిలేస్తాం? వెళ్ళిందే అందుకు కదే. రేపు రాత్రి 9 గంటలకత్తయ్యా. రేపు రాత్రికా? ఈ రోజు కాదా? రేపే మంచి ముహూర్తం ఉందట. రేపటి వరకు సీత వాళ్ళ ఆయన ఉంటారా? ఉండక ఎక్కడికి పోతారమ్మా? ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటారు. రిసెప్షన్కి పిలవడానికి వచ్చిన వాళ్ళు అన్ని రోజులు ఎలా ఉంటారు బావా? మనం అడిగితే కాదంటారా? అంతేలే. సీత అల్లుడు ముచ్చటగా మన ఇంట్లో 3 రోజులు ఉన్నట్టుంటుంది. అత్తయ్య గారు, మొదటి రాత్రి మాత్రం రేపే, అది గుర్తుపెట్టుకోండి. గుర్తుందిలేవే, మీరు మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాం అత్తయ్య. ఏదైనా మర్చిపోయి ఉంటే కార్యం రేపు కాబట్టి ఆలోపు తీసుకురావచ్చు. కార్యం ఈ రోజే అయ్యుంటే బావుండేది. ఈ రోజైతే ఏంటి, రేపైతే ఏంటి? సీతని వాళ్ళ ఆయన్ని ఒక్కటి చేసి మా నూరు నుంచి తిరిగి పంపిద్దాం. అల్లుడు గారు సీత ఉండే ఈ 3 రోజులు వాళ్ళకి ఏ లోటు రాకూడదు. వాళ్ళని బాగా చూసుకోవాలి. అన్నీ మేం చూసుకుంటానులేండి, మీరేం టెన్షన్ పడకండి. నేను టెన్షన్తో చెప్పట్లేదు. సీతకి పెళ్ళైన రోజు ఈ ఇంట్లో సీత పెళ్లి కంటే ముందు ఎలాంటి దారుణం జరిగిందో ఊరందరికీ తెలుసు. మధుమిత ఇతను 10 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. మన పరువుని గౌరవాన్ని గడ్డిపోచలా ఇసురుపారేసి తను వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో పుట్టి పెరిగిన తను ఈ ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఇదే ఇంట్లో చచ్చిపోయింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో
ఇప్పుడు చావు మాటలెందుకురా శివ? తెలియాలమ్మా. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయింది. తనేం కోల్పోయిందో తనకు తెలియాలి. తను వేటికి దూరమైందో తనకు అర్థం కావాలి. అందుకే అల్లుడు గారికి అమ్మాయికి ఘనమైన మర్యాదలు చేయండి. రేపు మన ఇంట్లో జరిగే వేడుక గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. అది దాని చెవిన పడాలి, పశ్చాత్తాపడాలి. మధు పశ్చాత్తాపడితే నువ్వు దాన్ని క్షమిస్తావా శివ? ఈ ఇంటికి రానిస్తావా? అది ఈ జన్మలో జరగదు. అలాంటప్పుడు ఈ మాటలెందుకండి? మధుని మీరే మర్చిపోమంటారు, మళ్ళీ మీరే గుర్తు చేసుకుంటారు. ఎందుకండి? బావగారు మనల్ని అంటారు కానీ మధుని మర్చిపోలేకపోతున్నారక్కా. మైల స్నానం చేసినంత సులభం కాదు మనుషుల్ని మర్చిపోవడం, కన్నపేగుని చంపుకోవడం. మధు అంటే ఆయనకి ప్రాణం. మధు మీద ఆయన గొంతులో కోపం వినిపిస్తున్నా ఆయన కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. ఆడపిల్లలు తల్లి కన్నా తండ్రినే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే తండ్రికి మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టం. ఆ ప్రకృతి ధర్మాన్ని శివ మాత్రం ఎలా దాటగలడు? మనసులో అంత బాధని భరించే బదులు మధుని క్షమించి ఇంటికి పిలిస్తే బావుంటుంది కదా. అదే నేను కోరుకుంటున్నానే. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్లతో ఇల్లు కళకళలాడుతుంటే చూడాలనుంది. అలాంటి కోరికలు ఇప్పుడు కోరుకోకమ్మా. అదెప్పటికీ తీరని కోరికే. అత్తయ్య గారు నోరు తెరిచి అడుగుతున్నారు కదండి. రేపొక్కరోజైనా మధుని వాళ్ళ ఆయన్ని ఆపులలిత, మనకున్నది ఒక్కతే కూతురు, ఒక్కడే అల్లుడు. జరిగింది నువ్వు మర్చిపోవచ్చేమో, నేనెప్పటికీ మర్చిపోనమ్మా. ఒకసారి మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టలేరు, పెట్టనివ్వను. ఏమైంది? తెలియట్లేదు వదినా. స్టార్ట్ చేయండి. స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ ఏమైనా అయిపోయిందా? హాఫ్ ట్యాంక్ పైనే ఉంది అన్నయ్య. మరి ఎందుకని స్టార్ట్ అవ్వట్లేదు? ఇంజన్ వేడెక్కింది అనుకుంటా వదినా. ఒకసారి దిగి చూడండి. టెన్షన్ పడక మహా, కార్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవదన్నయ్య. ఇంజన్ బాగా హీటెక్కి వైర్లన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా? మెకానిక్ వస్తే గానీ పని కాదన్నయ్య. ఇక్కడ మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు? సిటీ నుంచి పిలిపించాలి. మెకానిక్కి ఫోన్ చేయాలన్నా సిగ్నల్స్ ఉండాలి కదా అన్నయ్య. ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామంటే ఈ రూట్లో ఏ వెహికల్ రావట్లేదు. ఏదన్నా క్యాబ్ బుక్ చేద్దామన్నా సేమ్ ప్రాబ్లం, సిగ్నల్స్ లేవు. ఇలాంటి ప్లేస్ లో కారు ఆగిపోవాలా? ఒసే సీత, నన్ను ఎంత టెన్షన్ పెడుతున్నావే! ఈ మొట్టి రోడ్డు మీద నిలబెట్టేశావు కదే! నిన్ను
ఆ రోజే గంతో కాల్చి చంపేయాల్సింది. గురి తప్పి బ్రతికిపోయావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. కూల్ మహా, టెన్షన్ అవ్వకు. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? కార్ ఆగిపోయింది. క్యాబ్ బుక్ చేద్దామన్నా, మెకానిక్ ని పిలుద్దామన్నా ఫోన్లో సిగ్నల్స్ లేవు. వేరే ఏ వెహికల్ ఇటు రావడం లేదు. మనం తప్ప మరో మనిషి కనిపించట్లేదు. ఏం చెయ్యాలి? పదండి. ఎక్కడికి మహా? సీత వాళ్ళ ఊరికి ఎలా వెళ్తాం వదినా? నడిచి వెళ్దాం.